వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోన్మెంట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 3 ఎకరాల పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలతో పాటుగా ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులను ఎండోన్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఎండోన్మెంట్ ఆధీనంలోకి తీసుకోవడంతో గుడి వెనుక రాజకీయాలు తెరపైకి వచ్చాయి. దేవాలయాన్ని ఎండోన్మెంట్ ఆధీనంలోకి ఎలా తీసుకుంటారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎండోన్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దశాబ్దాలుగా దేవాలయ అభివృద్ధి కోసం ధర్మకర్తతో పాటు తాము కూడా ఎంతో కృషి చేశామని అధికారులకు చెప్పే ప్రయత్నం చేశామని అన్నారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నామని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అధికారులు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తమకు అందజేస్తే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తామని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈ రోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఈ యొక్క వారం రోజుల తర్వాత గ్రామసభ చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి, ఓన్లీ ఇత్తడి సామాగ్రి అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 ఎకరాల స్థలంలో దేవాలయం ఉన్నది. ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా